And so Jesus speaks to them. He says, if you had known the meaning of this commandment, that I desire compassion and not sacrifice. I desire compassion and not sacrifice. A quotation from Hosea chapter 6 verse 6. You would not have condemned the innocent. ఆ తర్వాత ప్రభు వాళ్ళతో ఈ విధంగా చెప్పారు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న మాటని, కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరనని వాక్య భావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. See, this desire to condemn innocent people is there among a lot of Christians today. ఈనాడు అనేక మంది క్రైస్తవుల్లో మనం చూసినట్లయితే నిర్దోషులని దోషులు అని తీర్పు తీర్చే స్వభావం ఉంది ఎంతగానో. They look at someone, judge him and condemn him. వాళ్ళు ఆ వ్యక్తిని చూస్తారు, తీర్పు తీరుస్తారు, దోషులని తీర్పు తీర్చేస్తారు. One of the most disobeyed commandments that Christians disobey today is this commandment in John chapter 7 and verse 24. యోహాను సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో ఉన్న దీనికి అనేక మంది క్రైస్తవులు అవిధేయత చూపిస్తూ ఉంటారు. Jesus said, do not judge according to the appearance or the outward appearance, but judge with righteous judgment. వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడి అనెను. He didn't say you can't judge. He said judge righteously. మీరు అసలు తీర్పు తీర్చకూడదు అని చెప్పలేదు, న్యాయమైన తీర్పు తీర్చమని చెప్పారు. But not by just what you see on the outside. కానీ నువ్వు చూసేదాన్ని బట్టే కాదు, బాహ్యంగా వెలిచూపును బట్టి కాదు. So often Christians just look at someone and they've already passed a judgment. తరచుగా క్రైస్తవులు ఏం చేస్తారంటే ఒక వ్యక్తిని చూసిన వెంటనే తీర్పు తీర్చేస్తారు. Hey, that person doesn't dress like me. That person wears ornaments, I don't wear it. నేను వేసుకున్నట్లు ఆ వ్యక్తి దుస్తులు వేసుకోలేదు, లేకపోతే నేను బంగారపు నగలు పెట్టుకోలేదు, ఆ వ్యక్తి బంగారపు నగలు పెట్టుకుంది. It's some external thing. He's wearing a dress, he's wearing a t-shirt when he comes to church. He should be a long sleeve shirt when he comes to church. ఆ వ్యక్తి టీ-షర్ట్ వేసుకొని ఆదివారం మీటింగ్కి వచ్చాడు, ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకొని రావాలి కదా అని బాహ్య సంబంధమైన వాటి గురించి తీర్పు తీరుస్తూ ఉంటారు. Some stupid rule like that, which is not found anywhere in scripture, but which they made themselves. లేఖనాల్లో మనం ఎక్కడా చూడని బుద్ధిహీనమైన అటువంటి ఆజ్ఞలను వాళ్ళు పెట్టుకుంటారు. I mean, the only rule about dressing that you find in scripture, which is not only for church on Sunday morning, but all the time, is for women to dress modestly 24 hours a day, 7 days a week. They must be modestly dressed, particularly when they're in public. They're modestly dressed. లేఖనాల్లో దుస్తుల గురించి ఉన్న ఒకే ఒక నియమం ఏంటంటే కేవలం ఆదివారం సంఘానికి వచ్చేటప్పుడే కాదు, కానీ రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజులు కూడా ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు సరి అయిన వస్త్రధారణ చేసుకోవాలి, స్త్రీలకు సంబంధించి కూడా. But other than that, there's no law of dressing. But Christians make all types of rules, religious legalists, and they judge others. And those other people whom they judge may be 10 times more spiritual than them in their private life. దానికి మించి వస్త్రధారణ గురించి ఎటువంటి నియమాలు లేవు, కానీ అనేక మంది అక్షరానుసారులు ఏం చేస్తారంటే బాహ్య సంబంధంగా ఇతరులను తీర్పు తీరుస్తూ ఉంటారు అనేక విషయాల గురించి. కానీ నిజానికి వీళ్ళు ఎవరినైతే తీర్పు తీరుస్తున్నారో వాళ్ళు వీళ్ళకంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో, రహస్య జీవితాల్లో 10 రెట్లు ఆత్మీయులుగా ఉంటారు. Exactly like here. And to such Christians I would say what Jesus said, go and learn the meaning of I desire compassion and not all these sacrifices. ఇక్కడ ఉన్నట్లుగానే మనం చూసినట్లయితే అటువంటి క్రైస్తవులతో యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లుగా నేను కూడా చెప్తున్నాను, కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను. So I believe there's a great need for this, and stop condemning innocent people. కాబట్టి నిర్దోషులను దోషులు అని తీర్చటం ఆపివేయాలి. For things which you have made a law, which God has not made a law. నీకు నువ్వే ఏదో కొన్ని రూల్స్ పెట్టుకున్నావు, దేవుడు అలాంటి రూల్స్ ఏం పెట్టలేదు. You know, you can take a law of God and make it much bigger than God made it. That's what these people were doing. నీవు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తీసుకొని దేవుడు పెట్టిన దానికంటే ఇంకా దాని పరిమాణాన్ని పెంచటం, వీళ్ళు అదే చేశారు ఇక్కడ. The Sabbath was a law of God. విశ్రాంతి దినము అనేది దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నదే. You should not work on the Sabbath was because God wanted man to have
at least one day in 7 in fellowship with Him. That was the purpose of it. విశ్రాంతి దినమున నువ్వు పని చేయకూడదని దేవుడే చెప్పాడు. ఎందుకంటే వారంలో ఒక్కరోజు దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని కోసం ఉండాలి అని. But the Pharisees expanded that. They didn't bother about fellowship with God. If they had fellowship with God, they wouldn't be condemning the disciples. ఇక్కడ పరిసయ్యులు దేవునితో సహవాసం కలిగి లేరు. ఒకవేళ దేవునితో సహవాసం కలిగి ఉంటే నిర్దోషులను దోషులుగా తీర్చేవాళ్ళు కాదు. It's obvious they didn't have that. They didn't understand the Sabbath. ముఖ్యంగా వాళ్ళు విశ్రాంతి దినం గురించి అర్థం చేసుకోలేదు. But they expanded it to all these silly rules about you can't do this and you can't do that. ఆ తర్వాత వాళ్ళు దాన్ని పెంచి పెద్ద చేసి నువ్వు అది చేయకూడదు, ఇది చేయకూడదు, విశ్రాంతి దినాన్ని ఇది చేయకూడదు అని పెట్టారు. Do you know they had rules like there was a law in the there was a commandment in the law which said you shall not lift a burden on the Sabbath day. ధర్మశాస్త్రంలో ఒక నియమం ఉంది. అదేంటంటే విశ్రాంతి దినమున నువ్వు బరువులు ఎత్తకూడదు అనేది. That means you not go around carrying weights and transferring suitcases from here to there. దాని అర్థం ఏంటంటే నువ్వు పెద్ద పెద్ద బరువులు మోయకూడదు, నువ్వు సూట్ కేసులు కానీ అవి కానీ ఇవి కానీ అక్కడికి ఇక్కడికి మార్చకూడదు అని అర్థం. They began to analyze that and began nitpicking. ఇప్పుడు దాన్ని బరువులు ఎత్తకూడదు అంటే ఏంటని దాన్ని చూడటం మొదలు పెట్టారు. And said, well, your sandals must be of so much weight, not more than this. కాబట్టి మీ చెప్పులు కూడా ఇంతే బరువు ఉండాలి, అంతకన్నా ఎక్కువ బరువు ఉండకూడదు. Your shoes must be of so much weight, because if it's more than that weight, every time you walk you're lifting a burden. మీ షూస్ కూడా ఇంతే బరువు ఉండాలి, ఎందుకంటే అంతకన్నా ఎక్కువ బరువు ఉంటే మీరు నడిచేటప్పుడు బరువు ఎత్తుతున్న దాంతో సమానం అది. Can you imagine a more stupid rule than that? అంతకన్నా బుద్ధిహీనమైన ఇంకొక రూల్ని మీరు ఊహించగలరా? And they would sit down and analyze, okay, we can't work on the Sabbath day and we can't even allow a Gentile to come and work for us on the Sabbath day. విశ్రాంతి దినమున మనం పని చేయకూడదు, అన్యులు కూడా ఎవరు వచ్చి మనకు పని చేయకూడదు. You know, take the advantage of somebody else working for us, and then they would sit and decide, what if a hen laid an egg on the Sabbath day? Can we eat it or not? అది మంచిదే, వేరే వాళ్ళని కూడా మనము అలా అలసుగా తీసుకోకూడదు. అయితే మరి విశ్రాంతి దినమున కోడి గుడ్డు పెట్టింది అనుకోండి, అది మనం తీసుకొని తినొచ్చా లేదా? You see how stupid these people were, and it's exactly like that. You find so many Christian legalists today in some churches examining others with all types of silly rules. చూడండి వీళ్ళు ఇక్కడ ఎంత బుద్ధిహీనంగా ఉన్నారో. అనేక మంది క్రైస్తవులు కూడా ఈరోజు అలానే ఉండి వేరే వాళ్ళ కోసం ఇలాంటి బుద్ధిహీనమైన రూల్స్ పెట్టుకుంటూ చిన్న చిన్నవి చూస్తూ ఉంటారు వాళ్ళ జీవితంలో. When they themselves are committing much bigger crimes, the lack of compassion. కానీ వాళ్ళేమో పెద్ద పెద్ద నేరాలు చేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళకి కనికరం లేదు. They think sacrifice is what God's looking for primarily. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను త్యాగం చేయటమే, నా బలినే దేవుడు కోరుకుంటాడు, కనికరాన్ని కాదనుకుంటారు. Compassion. I desire compassion and not sacrifice. This is what Jesus taught, and we need to understand all that Jesus taught. ఇక్కడ ప్రభువు బోధించింది ఏంటంటే నేను కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరటం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు దీన్ని బోధించారు, కాబట్టి యేసు బోధించిన దాన్ని అంతా మనం అర్థం చేసుకోవాలి.